క్రికెట్ అంటే బాగా మక్కువతో మాది మైలవరం మండలంలో. మేమంతా ఎందుకు వచ్చామో ఒకసారి తెలుసా మీకు? మేము సైకిల్ మీద డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీ చేస్తున్నాం. మీకు ఐడియా ఉందండి? అదే డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడానికి మేము వచ్చాము. అది మీరు స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడతారా లేకపోతే మా టైం పాస్ రెగ్యులర్గా ఆడతారా? అంటే ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎనర్జీ కోసం ఎక్కువసేపు ఆడగలటం కోసం స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటుంటారు. అటువంటి మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఏమైనా వాడతారా? మైలవరం మండలం అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఎందుకంటే మేము అన్ని టీముల మీద ఆడుతూ ఉంటాం కాబట్టి మాకు తెలిసినంత వరకు మా మైలవరం మండలం పరిధిలో ఎక్కడ మా టీమ్మేట్స్ లో ఎవరు డ్రగ్స్ అడిక్టెడ్ కానీ మద్యపానానికి కానీ అడిక్టెడ్ ఎవరు లేరండి ప్రస్తుతానికి. అదేనండి నేను అలాంటి ఏం లేదు. గేమ్ ఆడేటప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి. వీళ్ళు ఆట ఆడేటట్టుగానే ఉంటారండి, కనీసం వాటర్ తాగే ఉద్దేశంలో కూడా ఉండరు. ఇంకా తీసుకుంటారండి. ఫిట్నెస్ గురించి తెలుసు, అంటే ఎలా ఫిట్ గా ఉండాలని తెలుసు, అలాగే హెల్తీ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలుసు, ఎనర్జీ ఇచ్చేవేవో తెలుసు, అలాగే మనల్ని పాడు చేసేవేవో కూడా మీకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. అవునా? సో ఎక్కువ ఎనర్జీ రావాలి అంటే మనం అనుకుంటాం, అంటే మన ఫ్రెండ్ ఎవడో ఒకడు అంటూ ఉంటాడు, అరే మామ నేను ఏదో కొత్త ట్రై చేశాను రా, అది ట్రై చేసినప్పుడు అబ్బా చాలా బాగుందిరా, మంచి ఎనర్జీగా ఉంది, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయరా అని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్ అంటుంటుంటే 1-4 సార్లు మనకి ఎలా ఉంటుందంటే ఏదో చెప్తున్నాడుగా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు అనిపిస్తుంది. అవునా కదా? ఎవరో ఒకరికి ఎదురయ్యే ఉంటుంది ఈ సిచ్యువేషన్. కాకపోతే అందులో మన ఫ్రెండ్ గ్రూప్ లో ఇంకొకటి ఉంటాడు, అరే ఎందుకురా లేనిపోయి అని, అసలే వీటి మీద ఏదో చెప్తున్నారు ఎందుకురా అని కన్ఫ్యూషన్ లో ఉంటూ ఉంటుంది. సరే ఒకసారి ట్రై చేస్తే ఏం పోద్ది అన్నట్టుగా మనం తీసుకుంటాం. కానీ చూడండి, మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, సపోజ్ ఒక ఫస్ట్ ఓవర్లోనే ఒక 2 బాల్స్కి అవుట్ అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ టైం మీరు మిమ్మల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే దానిలో మీరు ఏం నేర్చుకుంటారు? అరే నేను ఈ గేమ్లో ఫస్టే నేను అవుట్ అయిపోయాను, సో నెక్స్ట్ టైం నేను అంటే ఏ బాల్ వచ్చి మనకి వికెట్స్ తగిలిందా లేదా వాడు క్యాచ్ పట్టాడా అనేది మనం నెక్స్ట్ టైం ఇంకా ప్రాక్టీస్ చేస్తాం. ఒకవేళ క్యాచ్ పట్టుకున్నట్లయితే ఇంకొంచెం మనం పెర్ఫార్మెన్స్ ని అంటే ఎండ్యూరెన్స్ పెంచుకొని మనం క్రికెట్ ని ఇంకొంచెం బ్యాట్ ని బాల్ బాగా స్పీడ్ గా కొడతాం, బలంగా కొడతాం, వాడికి క్యాచ్ దొరకకుండా. లేదు వికెట్ తో అవుట్ అయ్యాము అంటే మనం సరిగ్గా నుంచోలేదని అర్థం క్రీజ్ లో. ఓకే, సో దాన్ని మనం కవర్ చేసుకుంటాం. అవునా? అంటే మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనకు బాగా తెలుసు. సో మనం ఆట విషయంలోనే మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలిసినప్పుడు మనకి ఎవడో ఒకడు వచ్చి ఒక కొత్త విషయం చెప్తూ అరే ఇది ట్రై చేయరా అంటే ఆల్రెడీ ఈడేదో ట్రై చేయమంటున్నాడు, అది మంచిది కాదు అని మన మనసుకు తెలుస్తూనే ఉంది. మనం సోషల్ మీడియాలో చూస్తాము, చాలా సార్లు వినే ఉంటాము, కాబట్టి మన మనసు అంటుంది వద్దు 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 అని. సో అలాంటి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అవాయిడ్ చేయాలో మీకు తెలుసా? చెప్పండి. ఏముంది మేడం, మనం మ్యాచ్ కోసం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మన లైఫ్ కోసం ఇంకా ఆలోచించాలి. వెరీ గుడ్ అండి. మ్యాచ్ కోసం ఫోకస్ పెడుతున్నప్పుడు మనం లైఫ్ గురించి ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి. 1-2 సార్లు ఆలోచించుకోవాలి, దానివల్ల మంచి జరుగుతుందా మా ప్రయత్నం ఇదేనండి. సో మనం ఒక ఆట ఆడటానికి దాన్ని గెలవడానికి ఎంత ట్రై చేస్తున్నామో ఆట విషయంలోనే ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అలాంటిది మన లైఫ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏది తీసుకుంటే మనకు మంచి, ఏది తీసుకుంటే మనకు చెడు అనేది మన మనసుకు బాగా తెలుసు. సో అలాంటప్పుడు ఇలాంటి కొత్తవి ఏవి కూడా ట్రై చెయ్యొద్దు. మన మనసు ఒకసారి అదుపు తప్పి ఒకవేళ దాని వైపుకి వెళ్ళినా కూడా నో వద్దు, ఇది నాకు హానికరం, నాకే కాదు నేను ఇది తీసుకొని తర్వాత ఏం చేస్తానో తెలీదు, దీనికోసం దొంగతనాలు చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర సఫిషియెంట్గా డబ్బులు ఉండవు. అవునా? ఇది కొనాలంటే చాలా కాస్ట్లీ. ఇది మీన్స్ గంజాయి, కొకైన్ ఇలాంటివన్నీ, ఈ పేర్లు కూడా మీకు తెలుసు, అందుకే నేను ఇది అని చెప్తున్నా. అవునా? సో ఇవి కొనాలంటే మనకు డబ్బులు కావాలి, అవి కావాలంటే మన దగ్గర సఫిషియెంట్గా ఉండవు. ఎందుకు? మనం కష్టపడిన కష్టాలు మన కుటుంబాన్ని పోషించడానికే మనకు సరిపోతుంది. మరి ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మనం తీసుకోవాలి అంటే మన దగ్గర చాలా డబ్బులు కావాలి. సో దొంగతనాలు చేయాలి, అవునా? లేదంటే ఏమన్నా మోసం చేసి డబ్బులు తీసుకోవాలి, లేదా ఇంకా మాట వినట్లేదంటే వాడిని చంపేనన్నా చంపేయాలి. సో ఒకదాని వెనక ఒకటి ఇవన్నీ మనల్ని నాశనం చేసేవే, మన జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసేవే. అవునా? సో వీటికి ఒక్క నో చెప్తే ఈ 3 మన దగ్గరికి రావు. మనం జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితం మనం హ్యాపీగా బతకచ్చు, మన ఫ్యామిలీని హ్యాపీగా బతికించుకోవచ్చు, మన సమాజానికి మనం మంచి నిదర్శనంగా నిలవచ్చు. అవునా కదా? మనల్ని చూసి మన ఫ్రెండ్స్ ఇన్స్పైర్ అవ్వాలి, అరే వీడు
దేనికైనా సరే మంచి చెడు వీడికి బాగా తెలుసురా. వీడు నో చెప్పాడంటే ఇంక నోనే, వాడు అంత మొండోడు, వాడిని మనం అసలు ఏం చేయలేమురా అని అంటారా? మీ ఫ్రెండ్స్ లో చాలా మంది మిమ్మల్ని అనే ఉంటారు, వీడు చాలా మొండోడు. ఈ మొండితనం ఎక్కడ ఉండాలంటే ఈ డ్రగ్స్ వాడడానికి ఉండాలి. నో, నేను నో చెప్పానంటే నో, నాకు వద్దురా, నేను ఏది ట్రై చేయను, ప్లీజ్ రా మామ, కావాలంటే సరదాగా వెళ్ళి బిర్యానీ తినొద్దాం కానీ ఇలాంటివి నాకు అలవాటు చేయొద్దు, నువ్వు నా దగ్గరికి రా, నీకేదో హెల్ప్ కావాలంటే చెప్పు, తినడానికా లేదా నీకు ఏదైనా అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తాను, అంతేగాని ఇలాంటివి నాకు వద్దు. వీటి వల్ల రూపాయి రావచ్చేమో కానీ ఆ వచ్చే రూపాయి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, దాంతో పాటు నన్ను నాశనం చేస్తుంది. కాబట్టి నాకు నా కుటుంబం అంటే ఇష్టం అని చెప్పాలి. ఓకే, చెప్తారు కదా? థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మీరు చేసేటువంటి ఈ కృషి, మీ యాత్ర కూడా ఏదైతే డ్రగ్స్ పై దండయాత్ర ఉందో విజయవంతంగా పూర్తి కావాలని మా అందరి తరపున మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. అండ్ ఇంకో నో చెప్తే సరిపోతుందా? డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాంతో పాటుగా మా వంతు కృషిగా వాళ్ళకి మోటివేట్ చేయాలి. ఎలా ఇన్ఫార్మ్ చేయాలి? ఎలా ఇన్ఫార్మ్ చేయాలో మా మేడం గారు చెప్తారండి. మా ఎస్ఐ గారు ఫ్రీ నెంబర్ తెలుసా మీకు? 112 కాకుండా ఇప్పుడు డ్రగ్స్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మనం లేదు అనుకుంటాం కానీ అక్కడక్కడ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ ని మనం నిర్మూలించడానికి ఈగల్ అనే ఒక స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి లాస్ట్ ఇయర్. దాని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1972. మీరు ఎవరైనా మీరు అబ్బాయిలు కాబట్టి ఇలా ఆడుకునేటప్పుడు లేదా బయట వర్క్ చేసుకునేటప్పుడు మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, అక్కడెక్కడ తగులుతుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1972 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఈగల్ టీమ్ వచ్చి చూసుకుంటారు. అండ్ మీ ఇన్ఫర్మేషన్ అంటే నేను పలానా ఎక్స్ అనే అబ్బాయిని మాట్లాడుతున్నాను అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అడ్రస్ చెప్తే చాలు, వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారండి. 1972 లో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు మన వివరాలు వాళ్ళు అడగరు, మనం చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైతే గంజాయి ఇటువంటివి ఉన్నాయో వాటిని జస్ట్ కాల్ చేసి పలానా చోట జరుగుతుంది, పలానా వ్యక్తి అని చెబితే చాలు. అంటే మనం నో అని చెప్పడమే కాదు, దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుంది. పోలీస్కి ఎప్పుడైతే 1972 మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అప్పుడే మన టార్గెట్ రీచ్ అయింది. కాబట్టి సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, ఇన్ఫార్మ్ టు నంబర్ 1972, ఇన్ఫార్మ్ టు నంబర్ 1972. మనం ఏదైనా గంజా కనుక్కుంటే ఏం చేయాలంటే ఇన్ఫార్మ్ సమాచారం అందించాలి. ఏగల్ టీమ్ నంబర్ 1972. సో థ్యాంక్ యూ అండి. ఇది మనందరి బాధ్యత అండి. మేము ఈ బాధ్యత తీసుకొని మా సిపి గారి ఆధ్వర్యంలో అలాగే డిసిపి మేడం ఆధ్వర్యంలో మేమందరం ఒక 5 మంది టీమ్ గా వచ్చి కేవలం మా పిల్లల కోసం, మా పిల్లల లాంటి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామండి. 34 రోజులు మేము సైకిల్ తొక్కుతూ అన్ని ఊర్లు, అంటే మన జిల్లాలోని అన్ని ఊర్లు కవర్ చేస్తూ మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా క్రికెట్ ప్లేయర్నే, జోనల్ ఆడాను, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్.